రెండు వైపుల నుంచి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారికి ఒక టార్చర్. రెండు వైపుల నుంచి కూడా జగన్మోహన్ రెడ్డి ఒక టార్గెట్. ఒక పక్క షర్మిల గారు కుటుంబం తరపు నుంచి ఆల్రెడీ మొదటి నుంచి విమర్శలు చేస్తున్నారు. ఇంకో పక్క ఇప్పుడు విజయసాయిరెడ్డి గారు మొన్నటి వరకు ఆయన కుటుంబంలో మనిషిగా, వైఎస్ఆర్కి ఎంతో సన్నిహితుడిగా, జగన్కి అంతకు మించిన మిత్రుడిగా, వైసీపీలో A2గా, మొదటి నుంచి వైసీపీలో నెంబర్ 2గా కొనసాగిన వ్యక్తి. ఇప్పుడు ఆయన బయటికి వెళ్ళి కొత్తగా పార్టీ పెట్టేస్తారు అంటున్నారు. ఒక పక్క షర్మిల గారు కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు. ఇప్పుడు అంటే ఎడాపెడ ఇటు సాయన్న అటు షర్మిలక్క అన్నట్టుగా ఉంది. ఇప్పుడు వీళ్ళిద్దరూ కూడా ఇప్పుడు జగన్ని రేపొద్దున్న ఎలక్షన్లో ఫుట్బాల్ ఆడుకుంటారా? ఎందుకంటే ఇప్పుడు దీంట్లోనే స్థానిక ఎన్నికల్లోనే మరి కాంగ్రెస్ పార్టీ పోటీ చేస్తుందా, వాళ్ళు ఏంటి అనేది, వాళ్ళ కార్యాచరణ ఏంటది ఇంకా తెలియదు. లేదంటే ఎప్పటి నుంచే స్టార్ట్ అయిపోద్ది. ఒక పక్క ఎలాగా ప్రధాన ప్రత్యర్థి తెలుగుదేశం పార్టీ కానీ, జనసేన కానీ వీళ్ళందరూ సిద్ధంగా ఉన్నారు. భారతీయ జనతా పార్టీ అంతగా విమర్శించదనుకోండి, వాళ్ళ పని ఏదో వాళ్ళు చూసుకుంటారు. దాంతోపాటు ఇప్పుడు వీళ్ళు అడిషనల్గా వీళ్ళిద్దరూ యాడ్ అవ్వబోతున్నారు. అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు ఎంత సంయమనంతో ముందుకెళ్ళాలి, ఎంత సమన్వయంతో పార్టీని ముందుకు తీసుకెళ్ళాలి అంటే ఒక రకంగా ఇది ఒక పరీక్షే కాదు, ఒక బిగ్ సవాలు. ఈసారి జరగబోయే ఎన్నికలు, స్థానిక ఎన్నికల నుంచే అది స్టార్ట్ అవ్వబోతోంది అనేది రాజకీయ విశ్లేషకులు చెప్తున్న మాట.